వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు పూజ. మన ఛానల్లో ట్రావెల్, కుకింగ్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్ని ఉంటాయి. ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇంట్లోనే హెల్తీగా గ్రీన్ చిల్లీ సాస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బయట దొరికే సాసుల్లో అంతా ఆయిల్స్, షుగర్స్ అన్ని చాలా ఉంటున్నాయి కాబట్టి మనం ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలా అని ఒకసారి నేను ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. సో మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మనం ఈ సాస్ ని మ్యాగీలోను, గోబీలోను, అన్నిట్లోను, ఫ్రైడ్ రైస్లోను యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీస్. జనరల్ గా దీంట్లో పొటాటో యూజ్ చేస్తారు. నేను పొటాటో బదులుగా స్వీట్ పొటాటో యూజ్ చేస్తున్నాను. స్వీట్ పొటాటో ఎందుకు చేస్తున్నాను అంటే షుగర్ యూజ్ చేయకుండా ఉండడానికి నేను స్వీట్ పొటాటో యూజ్ చేస్తున్నాను. సో షుగర్ యూజ్ చేసే పని ఉండదు. ఇంకా గార్లిక్, జింజర్, కొంచెం క్యూమిన్ సీడ్స్, కొరియాండర్ సీడ్స్, కొంచెం వినిగర్ అండ్ సాల్ట్. అంతే. ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ తోనే మనం హెల్దీ వేలో చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అన్ని బాయిల్ అయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేయాలి. ఇవి వేసిన తర్వాత మళ్ళీ బ్లెండ్ చేస్తాము. సో ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ వేస్తాను నేను. ఇప్పుడు బాయిల్ అయిపోయాయి కదా, ఒక్కొక్కటి నేను వాటర్లోకి వేసేస్తాను. స్వీట్ పొటాటో. నేను ఇందులో స్వీట్ పొటాటో ఎందుకు వేస్తున్నా అంటే ఇది బైండింగ్ కి బాగుంటుంది, టెక్స్చర్ బాగా వస్తుందని స్వీట్ పొటాటో వేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, కొంచెం క్యూమిన్ సీడ్స్, కొరియాండర్ సీడ్స్, ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను కదా, ఒకసారి అన్ని మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకున్నాము. ఇది ఇలానే 15 minutes బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇది బాయిల్ అయ్యే టైంలో నేను మీకు నా శారీ డీటెయిల్స్ గురించి చెప్తాను. ఫస్ట్ అయితే నా శారీ గురించి చెప్తాను. ఈ శారీ అయితే హాఫ్ వైట్ ప్యూర్ జార్జెట్ షిబోరి ప్రింట్ శారీ. శారీ మొత్తం షిబోరి ప్రింట్ ఒకేలానే వస్తుంది. దీనికి బార్డర్ అలాంటిది ఏమీ లేదు. ఇట్లా లైన్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది. గ్రీన్, పింక్, బ్లూ కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఈ శారీ నేను ప్రొద్దుటూరులో తీసుకున్నాను. దీని షాప్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయి. ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అన్ని ఉంటాయి. మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అక్కడ ఉండే శారీస్, బ్లౌజ్ పీసెస్ అన్ని కలిపి నేను చాలా సార్లు తీసుకున్నాను అక్కడ. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను వాళ్ళ షాప్ డీటెయిల్స్. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ అయితే బ్లౌజ్ గురించి చెప్తాను. ఈ బ్లౌజ్ అంతా నెట్ ఫ్యాబ్రిక్. నేను చాలా షాప్స్ తిరిగిన తర్వాత నాకు అనంతపూర్లో 80 feet రోడ్ లో ఒక బొటిక్ ఉంటది, అక్కడ దొరికింది నాకు ఈ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ మీద జరీ ప్లస్ మిర్రర్స్ వచ్చాయి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మొత్తం అట్లానే ఉంది. ఇదంతా నెట్ ఫ్యాబ్రిక్. సో దాన్ని తీసుకొని నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్ డీటెయిల్స్ అయితే అంతే. నెక్స్ట్ జ్యువెలరీ గురించి చెప్తాను. ఈ చైన్ అయితే నేను పింక్ బీడ్స్, పర్ల్స్ తీసుకొని ఇది కస్టమ్ మేడ్ చేయించుకున్నది. ఈ సీక్వెన్స్ లో ఆల్టర్నేట్ గా పింక్, వైట్ బీడ్స్ వేసుకొని చేయించాను. దీనికి డాలర్ లాగా ఒక పర్ల్ ప్లస్ పింక్ బీట్ కింద హ్యాంగింగ్స్ పెట్టారు. దీనికి మ్యాచ్ అవుతుంది అని చెప్పి నేను ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. దీనికి యాక్చువల్గా ఇయర్ రింగ్స్ రాలేదు. దీనికి మ్యాచ్ అవుతాయి అన్నట్టు నేను ఇవి పెట్టుకున్నాను, స్టోన్స్ ది. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే ఇవి రెగ్యులర్ 1 gram గోల్డ్ బ్యాంగిల్స్. ఇప్పుడైతే ఇది బాయిల్ అయిపోయింది 15 minutes.
ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేసేసి దీన్ని స్ట్రెయిన్ చేస్తాము. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇది చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత బ్లెండ్ చేద్దాం. ఓకే, ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. దీన్ని బ్లెండర్లోకి వేస్తాను. ఇలా మెత్తగా పేస్ట్ లా చేసేసుకోవాలి. పలుకు ఏం లేకుండా మెత్తటి పేస్ట్ చేయాలి. వాటర్ వేసి చేశాను నేను మధ్యలో. సో ఇప్పుడు బ్లెండ్ అయిపోయింది కదా, ఇది స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో సాల్ట్ వెనిగర్ మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఈ పేస్ట్ అంతా ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు ఇదంతా వేసేసిన తర్వాత పేస్ట్ కొంచెం వెనిగర్ వేయాలి. కొంచెం వెనిగర్ ప్లస్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్. నేను స్వీట్ పొటాటో వేసాను కాబట్టి షుగర్ వేయట్లేదు. మీరు ఇన్ కేస్ పొటాటో వేస్తే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. ఇది ఒక 5 minutes బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి చూడండి. సో ఎలాగో చల్లగైనాక దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం నీళ్ళగా ఉన్నా పర్వాలేదు. మీకు ఇన్కేస్ థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో అయినా. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిస్తాను. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉంది. ఇది చల్లగా అయిన తర్వాత గ్లాస్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో చూసారు కదండి గ్రీన్ చిల్లీ సాస్ ప్రిపరేషన్. మీరు ఇదే కొలతలతో ఇలానే చేసుకోండి, మీకు అందరికి బాగా నచ్చుతుంది. స్టోర్లో కొన్న దానికంటే చాలా బాగుంటుంది. ఇదే పక్కా కొలతలతో చేశారంటే దీన్ని అన్నిట్లోకి వాడుకోవచ్చు. గోబీలోకి చేసుకోవచ్చు, మ్యాగీలోకి చేసుకోవచ్చు, ఏదైనా స్టిర్ ఫ్రై లాగా చేసుకోవచ్చు. దీన్ని ఎక్స్ట్రాగా ఇంకా సాలడ్ డ్రెస్సింగ్ లోకి ఇది యాడ్ చేస్తే ఎక్స్ట్రా స్పైస్ ఎలిమెంట్ లాగా ఉంటుంది. మన ఇండియన్ ప్యాలెట్ కి బాగా సెట్ అవుతుంది. మనం ఎక్స్ట్రా కొంచెం స్పైస్ తింటాం కాబట్టి, లేకపోతే అంత నచ్చదు సాలడ్ జనరల్గా మన ఇండియన్ టేస్ట్ కి. సో ఇలా చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, మీ పిల్లలకి కూడా నచ్చుతుంది. మీరు ఒకసారి అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు అందరికీ నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్.